కాంగ్రెస్ బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే గుర్తు గుర్తుంచుకో బ్యాట్ గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో బ్యాట్ గుర్తుంచుకో బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే నాయకత్వం జై కాంగ్రెస్. నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్ను. నేను సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు విలేజ్లలో నేను గెలిచిన తర్వాత గవర్నమెంట్ అధికారం ఉంది కాబట్టి గతంలో ఉన్న పార్టీకి మనం 10 సంవత్సరాలు సర్పంచ్ ఇచ్చినాం, అందరిని ఇచ్చినాం, ఎమ్మెల్యేలను కూడా వాళ్ళకి ఇచ్చినాం. కానీ తెలంగాణ వచ్చింది అనే ఆశతోటి మన అందరం కూడా ఆశపడి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అందరం ఓట్లు వేసినాం. 2 సార్లు వాళ్ళని బలపరిచినా కూడా ఎక్కడ వేసిన గుంగడు అక్కడే ఉన్నట్టుగా గ్రామాలు ఎక్కడ డెవలప్మెంట్ కాలేదు, ఎవరికి న్యాయం జరగలేదు చిన్న సామాన్య ప్రజలకు. కాబట్టి ఇప్పుడు ప్రజలు దాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీకి ఒకసారి పట్టం కట్టిళ్ళు. దాంట్లో భాగంగానే విలేజ్లలో సర్పంచులు ఎంపీటీసీలు ఉంటే కూడా ఇంకా గ్రామాలు డెవలప్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో మేము కూడా పార్టీ పరంగా ముందుకు రావడం, ప్రజలలో తిరగడం జరుగుతూ ఉంది. అయితే గ్రామ సమస్యలు చాలా ఉన్నాయి. వాటర్ ట్యాంకులు అయితేంది, తర్వాత సైడ్ కాలువలు అయితేంది, మోరీలు, ఇవన్నీ బాగా స్కూల్ డెవలప్మెంట్లు ఉన్నాయి, తర్వాత శ్మశాన వాటికలు రోడ్లు ఇట్లాంటివి ఉన్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ మాకు కావాల్సింది సీసీ రోడ్లు, సైడ్ డ్యాన్లు, తర్వాత కమిటీల నిర్మాణాలు, తర్వాత గుడి బడి ఇట్లాంటి వాటి మీద మేము గెలిచిన తర్వాత మా గవర్నమెంట్ తోటి మా ఎమ్మెల్యేతో మాట్లాడి వాళ్ళు కూడా వాటి మీదనే ఎక్కువ చదువు మంచిగా ఉంటే పిల్లలు ప్రైవేటు స్కూళ్ళలో పోయి చదివేయలేక కూలీనాలు చేసుకుంటూ ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రత్యేకంగా మేము గవర్నమెంట్ స్కూల్ మీద దృష్టి పెట్టి ఎక్కువ శాతం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని డెవలప్ చేయడానికి ముందు మేము గెలిచిన తర్వాత ఫస్ట్ తీసుకునే ప్రోగ్రాం అదే. తర్వాతనే సైడ్ కాలువలు, ఇంకా మోరీలు, నీళ్ళ ట్యాంకులు, ఇంకా కావాల్సిన వసతులన్నీ చేయించడానికి ఎమ్మెల్యే దగ్గర కూకొని చేయించడానికి మాకు ప్రజలంతా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చి వాళ్ళు మాతో ఉత్సాహంగా తిరుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పనులని మా పార్టీ దృష్టికి తీసుకుపోతాం, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం, అన్ని రకాలుగా డెవలప్ చేస్తాం. ఎందుకంటే జనాలు చాలా ఇబ్బందులు ఉన్నారు. గత ప్రభుత్వాలు గిట్లనే మాట్లాడినాయి, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది, మరి మీరు ఎట్లా అనే ముచ్చట అడిగినప్పుడు మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నమ్మకాలు ఉన్నాయి, మీరు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని పనులు చేయండి అని చెప్పి ఇక్కడికి వచ్చిన ఈ వాటికి వచ్చినప్పుడల్లా వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి కట్టుబడే మేము పనిచేయడానికి ముందుకు వచ్చినాం, ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చినాం. దాంట్లో భాగంగానే అందరితో సహకారం తీసుకొని మేము విలేజ్లలో క్యాండిడేట్ చేయడం జరుగుతుంది. నా బ్యాటు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని మా గ్రామ ప్రజలందరినీ, అన్ని సంఘాలను నేను వేడుకుంటా ఉన్నా. వాళ్ళు మమ్మల్ని గెలిపిస్తే తప్పకుండా గవర్నమెంట్ పరంగా మేము అన్ని రకాలుగా డెవలప్ చేయడానికి ముందుకు పోతాం.